ముఖ్యమంత్రి గారికి తెలియజేయడానికి ఈ ప్రశ్న ఎత్తడం జరిగింది సార్. మంత్రి గారు మరింత పరిచయ విషయం మీద వారు ప్రశ్నలు లేవనెత్తారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులకు ఉన్న బకాయిలు చెల్లించడం జరిగింది అధ్యక్ష. 457,47,45 లక్షలు బకాయిలను చెల్లించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ రాష్ట్రంలో ఉంటున్న గవర్నమెంట్ ఆసుపత్రులకి ఇంకా 110,21 లక్షలు చెల్లించాల్సిందే. వాటిలో తొందరలో కూడా వాటిని కూడా చెల్లిస్తాం. అదేవిధంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి గౌరవ సభ్యులు అడిగారు పెండింగ్ బిల్లుల గురించి. పెండింగ్ బిల్లులు బకాయిలుగా ఉంటున్న 20,24 లక్షలను చెల్లించడం జరిగింది. ఇప్పుడు బకాయిలు ఉన్నది 4,09 లక్షలు బకాయిలు ఉన్నాయి. వాటిని కూడా తొందరలోనే చెల్లిస్తాం. అధ్యక్ష, ఈ చిన్న విషయానికి సంబంధించిన నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని చెప్పి పూర్తిగా ఈ రకంగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ రద్దు చేసి ప్రజలకు మరణ శాసనం రాసిన చంద్రబాబు అని కొన్ని పత్రికల్లో, కొన్ని ఛానళ్లలో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఆరోగ్యశ్రీ అనేది నిలిచిపోలేదు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేరు మాత్రమే మారింది. దానికి ఎన్టీఆర్ వైద్య సేవ కూడా పేరు మార్చడం జరిగింది. అయితే దీంట్లో సేవల్లో ఎక్కడ కూడా అంతరాయం కలగలేదు. గౌరవ సభ్యులకు దృష్టి కూడా నేను తీసుకురాదలుచుకున్నాను. ఎందుకంటే ఉదాహరణ ఇస్తాను అధ్యక్ష. ఈ బెనిఫిషరీస్ 2023-24 అంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి ఆర్థిక సంవత్సరంలో 12,53,065 మంది దీని ద్వారా లబ్ధి పొందితే, అదే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరం 24-25లో అది కాస్త 13,42,673 పెరిగింది అధ్యక్ష. అంటే 90,000 మంది అదనంగా లబ్ధి పొందారు. రెండో విషయం ప్రీ ఆథరైజేషన్లు ఇచ్చిన మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3,758 కోట్లు అయితే, అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అది కాస్త 4,079 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు దీంట్లో కూడా 260 కోట్లు పెరిగింది అధ్యక్ష. కాబట్టి ఆరోగ్య సేవలు నిలుస్తున్నాయి అని చేస్తున్న అసత్య ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. రెండో విషయం, ఎందుకు ఈ పెరిగింది ప్రీ ఆథరైజేషన్, అడ్మిషన్ బెనిఫిషరీస్ ఏమో 6.88% పెరిగారు అధ్యక్ష. ప్రీ ఆథరైజేషన్స్ అంటే చెల్లించిన మొత్తం 7.88% పెరిగింది. దీంట్లో పెరగడానికి కారణం ఏంటంటే అధ్యక్ష, ఒక రోబస్ట్ మెకానిజం పెట్టడం, ఎన్ఫోర్స్మెంట్ చేయడం ద్వారా పెరిగింది అధ్యక్ష. ఉదాహరణకు చెప్తాను అధ్యక్ష, ఆసుపత్రులు మెకానిజం డెవలప్ చేశాం. దాంట్లో ఎక్కడన్నా తప్పులు చేస్తుంటే గతంలో అనేక రకాల తప్పులు జరిగేది. నామమాత్రం పెనాల్టీలు వేసేవాళ్ళు, వసూళ్లు కూడా నామమాత్రంగా చేసేవాళ్ళు అధ్యక్ష. ఉదాహరణకి 23-24 ఆర్థిక సంవత్సరంలో 88 హాస్పిటళ్ల మీద ఈ పెనాల్టీలు వేస్తే 7,68 లక్షలు పెనాల్టీలు వేస్తే దాంట్లో కేవలం 3,74 లక్షలు అంటే 45% మాత్రమే వసూలు చేశారు. వేసిన మొత్తమే 7,68 లక్షలు అధ్యక్ష. వసూలు చేసింది 3,74 లక్షలు అంటే 46%. అదే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరంలో 24-25లో 22,74 లక్షలు, దాదాపు 22,75 లక్షలు పెనాల్టీల రూపంలో వేస్తే అధ్యక్ష, అది కాస్త 19,30 లక్షలు వసూలు చేయడం జరిగింది. అంటే 85% పైగా వసూలు చేయడం జరిగింది అధ్యక్ష. దాని కారణంగానే ఇవాళ నెట్వర్క్ హాస్పిటల్స్ ఏమున్నాయో గతంలో అన్యాయాలకి, అరాచకాలు పాల్పడుతూ తప్పుడు అడ్మిషన్స్ ఇస్తూ తప్పుడు ప్రీ ఆథరైజేషన్స్ ఇస్తున్న ఆసుపత్రులు ఇవాళ తమ పరిధిలో ఉంటున్నాయి. దాని కారణంగా సేవలు కూడా పెరిగాయి. రాబోయే రోజుల్లో 25 లక్షల దాకా కూడా ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సేవలు అందించాలనే ప్రతిపాదన కూడా కేబినెట్లో ఇటీవలే ఆమోదం పొందింది. తద్వారా ఈ రాష్ట్రంలో 1,43 లక్షల మంది పేదలకి 25 లక్షల దాకా వైద్య సహాయం, అదేవిధంగా 20 లక్షల కుటుంబాలకి, మధ్యతరగతి కుటుంబాలకు కూడా 2.5 లక్షల దాకా కూడా వైద్య సాయం అందించే ప్రయత్నం పూర్తిగా ప్రభుత్వమే ఉచితంగా చేస్తుంది అధ్యక్ష. ధన్యవాదాలు. ముందుగా ఈ ఎన్టీఆర్ వైద్య సేవ అనేటువంటి విషయాన్ని ఆసుపత్రిలో చాలా చోట్ల ఇంకా ఆరోగ్యశ్రీ పేరుతోనే కొనసాగుతాం. ఎందుకంటే గతంలో అందాల్సినటువంటి పూర్తి స్థాయిలో వైద్యులు అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ ద్వారా అందలేదు. ఈరోజు పూర్తి స్థాయిలో మంత్రి గారు చెప్పినటువంటి విధంగా లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి ఎన్టీఆర్ వైద్య సేవలు అందుతూ ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్తో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఈరోజు చాలా వరకు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఏదైతే బకాయిలు ఉన్నాయో కొన్ని ముఖ్యంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఈరోజు దాదాపు 1,900-1,500 బెడ్స్తో పాటు 3,000 మంది ప్రతిరోజు కూడా హాస్పిటల్కి వస్తూ ఉన్నారు. ప్రతి సందర్భంలో కూడా అక్కడ షార్టేజ్ ఉన్నాయి కాబట్టి
అటువంటి హాస్పిటల్స్కి అవసరమైనటువంటి గతంలో అనేక పర్యాయాలు మన ప్రభుత్వం ఉన్నప్పుడు 2014-19 మధ్యలో అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక 20 కోట్ల రూపాయల ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది. అటువంటి ఆసుపత్రికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఆ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందేటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఇందాక మంత్రి గారికి దీని మీద మార్క్ అనేటువంటి ఒక రెగ్యులేషన్ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఈ పెట్టడం జరిగింది. అంటే ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్లో జరిగినటువంటి నిధుల్ని 40% తిరిగి ప్రభుత్వం తీసుకునేటువంటి ఒక రెగ్యులేషన్ ని పెట్టడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు వచ్చేటువంటి నిధులు ఒకవైపు డాక్టర్స్ సంబంధించినటువంటి 30% ఇచ్చిన తర్వాత బెడ్ మెయింటెనెన్స్ కోసం ఇచ్చేటువంటి 40% తర్వాత ఈ మార్క్ రెగ్యులేషన్తో వచ్చేటువంటి అన్ని ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అన్ని కూడా డైవర్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇటువంటి పెద్ద ఆసుపత్రులకి అటువంటి రెగ్యులేషన్ తీసేయమని చెప్పి కూడా గౌరవ మంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. దానివల్ల గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి దాదాపు ఈరోజు చూస్తూ ఉన్నాం ఇప్పుడు దాదాపు 4 కోట్ల రూపాయలు అన్నారు. అవన్నీ పోయిన తర్వాత 4 కోట్ల రూపాయలు యాక్చువల్ అమౌంట్ అయితే 8,64,00,000 రూపాయలు ఈ రోజు రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇటువంటి మార్క్ రెగ్యులేషన్ తప్పనిసరిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీయడంతో దాని డెవలప్మెంట్ కోసం అవసరమైనటువంటి నిధులు హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా కొత్తగా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఆ రెగ్యులేషన్ తీయాలని చెప్పి గౌరవ మంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. గౌరవ సభ్యులు ఎన్టీఆర్ వైద్య సేవ బ్రాండింగ్ జరగాలని చెప్పారు, కానీ వారు అడిగిన ప్రశ్న ఆరోగ్యశ్రీ అని అడిగారు. కాబట్టి సభ్యులందరూ కూడా నేను కోరుతున్నది ఏంటంటే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారానే సేవలు అందుతున్నాయి. బ్రాండింగ్ కూడా ప్రతి ఆసుపత్రిలో తదనుగుణంగా ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు ఏపీ మెర్క్ గురించి ప్రస్తావించారు. ఏపీ మెర్క్ అనేది ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్ పేరుతో స్థాపించబడింది అధ్యక్ష. దాంట్లో 40% వారు చెప్పినట్టుగా ప్రభుత్వానికి, మిగిలినది ఆసుపత్రి అభివృద్ధి కోసం ఏ డాక్టర్ అయితే ఆ ఫలానా ప్రొసీజర్కి ట్రీట్మెంట్ ఇస్తాడో ఆయనకి ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం, అందుకు ప్రోత్సాహం ఇవ్వడం కోసం ప్రభుత్వ రంగంలో కూడా ఈ రకంగా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దాని కారణంగానే ఇవాళ ఈ పెండింగ్ బిల్లులు ఏదైతే ప్రస్తావించారో అది ఆ ఏపీ మెరుగు పెట్టడం వల్లనే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నాయనే విషయాన్ని గౌరవ సభ్యులకు మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక రెండో విషయం, గుంటూరు ఆసుపత్రి గురించి వారు ప్రధానంగా అభివృద్ధి గురించి ప్రధానంగా ప్రస్తావించారు. ఇప్పటికే గుంటూరులో మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అక్కడ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గుంటూరు క్యాన్సర్ సెంటర్ని ఒక పెట్ స్కానర్ తీసుకొచ్చి, అతి ఖరీదైన పెట్ స్కానర్ తీసుకొచ్చి ఇవాళ దేశంలోనే లెవెల్ 1 క్యాన్సర్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటి సరసన నిలబెట్టడం జరిగింది అధ్యక్ష. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులుగా చెప్తున్న వాటి సరసన ఇవాళ అతి ఖరీదైన పెట్ స్కానర్ కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వారు చెప్పినట్టు జిమ్ఖానా అల్యూమినై ఏదైతే ఉందో కాలేజీలో చదివిన వాళ్ళందరూ కలిసి దాదాపు 90 కోట్లతో MCH బ్లాక్ నిర్మించడం జరిగింది. దానికి కూడా ఇటీవలనే ప్రభుత్వం అక్కడ అదేవిధంగా కాకినాడలో కూడా వారు పూర్వ విద్యార్థులంతా కలిసి నిర్మించిన MCH బ్లాక్లలోకి దాదాపు 55 కోట్లతో కావాల్సిన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యం ప్రాధాన్యత ఏంటంటే ప్రజల ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వ సంస్థలను కూడా ఆరోగ్య వ్యవస్థల్ని, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు కూడా పటిష్టపరిచే దిశగా కూడా తీసుకోవాల్సిన ప్రతి చర్యను తీసుకుంటున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. ఇంకా లేదండి, సారీ. జ్యోతిల్ నెహ్రూ గారు. అధ్యక్ష, సందర్భంగా ఈ ఆరోగ్యశ్రీ విధానం మీద చాలా 2-3 పేపర్లలో అదే ఎన్టీఆర్ వైద్య సేవ మీద క్లియర్గా తప్పుడు విధానంలో వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. దాని మీద గౌరవ మంత్రి గారు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దాన్ని ఇంకా క్లారిటీగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే నిజంగా కూడా పేషెంట్ ఆరోగ్యశ్రీ విధానం మీద వైద్యం చేయించుకోవడానికి వెళ్తుంటే మాకు డబ్బు రావటం లేదు, గత ప్రభుత్వంలో డబ్బు ఇవ్వలేదు, ఇప్పుడు కూడా డబ్బు ఇవ్వటం లేదు, ఇవ్వనటువంటి పరిస్థితుల్లో మేము పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది. వైద్యం మరి చేయనటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దాని మీద ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి పేషెంట్కి కానీ అటు హాస్పిటల్స్ కానీ భరోసా మంత్రి గారు గౌరవ సభ ద్వారా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. మరి సవివరంగా చెప్పమని చెప్పేసి కోరుకుంటున్నాను. అధ్యక్ష, ఈ
ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ మీద కాస్త అనుమానాలు ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే కొన్ని పత్రికల్లో కాదు, కేవలం ఒకే ఒక పత్రికల్లో, ఒకే ఒక ఛానల్లో మాత్రం ఇటువంటి అసత్య ప్రచారాలను చేస్తున్నారు అధ్యక్ష. వాస్తవం ఏంటంటే అధ్యక్ష, ప్రైవేట్ ఆసుపత్రులకు, నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించి గత ప్రభుత్వం నుంచి 2222 కోట్లు బకాయిల రూపంలో ఈ ప్రభుత్వానికి వచ్చింది అధ్యక్ష. మొత్తం గత సంవత్సరం 4290 కోట్లు ఉంటే కూటమి ప్రభుత్వం 3732 కోట్లు బకాయిలు నెట్వర్క్ హాస్పిటల్కి చెల్లించింది అధ్యక్ష. ఇప్పటిదాకా 557 కోట్లు బకాయిలు మాత్రమే ఉన్నాయి. అయితే ఇప్పటికే ప్రీ ఆథరైజేషన్ ఇవి స్క్రూటినీలో ఉన్నవి ఇంకా 2168 కోట్లు ఉన్నాయి అధ్యక్ష. అంటే గతంలో ఉంటున్న అప్పులు తప్ప, గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన అప్పులను వదిలేస్తే మిగతా వాటిని పూర్తిగా ఎప్పటికప్పుడు చెల్లించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తోంది. ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కూడా, ఎందుకంటే ప్రజలకి ఎటువంటి అంతరాయం, ఆటంకం కలగకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలనేదే ఈ కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి బాధ్యతగా తీసుకుంది అధ్యక్ష. అందుకని చేస్తున్నా. అయితే ఈ గత అప్పుల్ని ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్ ఈ మధ్య కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో ప్రభుత్వం చేసిపోయిన అప్పుల్ని ఇంకా చెల్లించలేదు, బకాయిలు చెల్లించలేదు అని, వాటి కూడా చెల్లించే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. అయితే మేము గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కాకుండా గత ప్రభుత్వం చాలా బాధ్యతారాహిత్యంగా నెట్వర్క్ హాస్పిటల్కి 2222 కోట్లు బకాయిలు పెట్టింది. ఆరోగ్యం మీద వారికి ఎంత మాత్రం చిత్తశుద్ధి అనే విషయం ఉందనే విషయం ఇప్పుడు అర్థమవుతుంది. రోజు ఉకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు అధ్యక్ష. ఇక్కడ సభలోకి వచ్చి మాట్లాడితే ఇవన్నీ చర్చించడానికి అవకాశం ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు అత్యంత బాధ్యతారాహిత్యమైన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో సభల్లోకి వచ్చి ప్రజలకు సంబంధించిన, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద చర్చించడానికి కూడా ముందుకు రాకుండా 4 గోడల మధ్య వాటి గురించి మాట్లాడుతూ ఎటువంటి ప్రశ్నలు లేకుండా ఇవాళ ప్రజల్లో అసత్య ప్రచారాలు చేసి అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. తద్వారా పేదలు ఆసుపత్రికి వెళ్లకుండా ఉండాలని, వారి ఆరోగ్యం మరింత క్షీణించాలని, వారి అనారోగ్యం బారిన పడి ఆరోగ్యం క్షీణించి మరణిస్తే దాని ద్వారా ఏదన్నా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచించే ఒక విపరీత మనస్తత్వం కలిగిన ప్రతిపక్షం రాష్ట్రంలో ఉంది